క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము నుండి 29వ వచనం వరకు మన వాక్య భాగము, ధ్యాన భాగము. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకు, అగ్నికిని, కారుమేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడ రాళ్లతో కొట్టబడవల్లని ఆజ్ఞాపించిన మాటకు వారు తారలేక, ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. ఈ మాటలు చదువుచుండగా ఈ 3 వచనాలలో ఇవన్నీ కూడా నిర్గమకాండం 19వ అధ్యాయానికి మనల్ని తీసుకొని పోతూ ఉన్నాయి. అనగా అది సినాయి కొండ, దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన కొండ. దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించుచు ఉన్నప్పుడు ఉన్న వాతావరణం, ఆ స్థలానికి ఎవరు రాకూడదని, ఆ పర్వతాన్ని ఎవరు ముట్టకూడదని, అది జంతువైనా సరే సంహరించబడాలని, ఇలాగున ఆ ఆజ్ఞలు మనకు కనబడతాయి. అదంతా ఏమిటి అనగా ధర్మశాస్త్రం అనుగ్రహించబడుచున్నప్పుడు మనకు కనిపించినటువంటి ఆజ్ఞలు. అసలు ధర్మశాస్త్రమే ఆజ్ఞలు. మీరు ఆ కొండకు వచ్చిన వారు కాదు, ఆ స్థలమునకు వచ్చిన వారు కాదు, ఆ నిబంధన క్రింద ఉన్నవారు కాదు, మీరు ఆ దర్శనాలను చూసిన వారు కాదు, మీరు భయపడిన వారు కాదు. మోషే సహా నేను మిక్కిలి భయపడుచున్నాను అన్నాడు. కానీ 22వ వచనం, ఇప్పుడైతే సియోను అను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకును, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము నకును మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు. 18, 19, 20, 21 వచనాలు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పుడు కనిపించిన సంగతులను తెలియచేస్తూ ఉన్నాయి. 21 నుంచి 24 వరకు ఈ 4 వచనాలు క్రొత్త నిబంధన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు సియోను అను కొండకు వచ్చాం. ఇది క్రొత్త నిబంధన. జీవము గల దేవుని పట్టణం, యెరూషలేం కాదు, పరలోక పట్టణం. పాత నిబంధనలో యెరూషలేము అది వాగ్దాన పట్టణము, అది దేవుని పట్టణం అని పిలువబడింది. అనేక పర్యాయాలు దాడులకు గురి అయింది, నాశనముకు గురి అయింది. మనుషులు దానిని చెరపట్టారు, ఒకరిద్దరు దాన్ని ఏలారు. కానీ ఇప్పుడు సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన వారందరిలో కూడా జ్యేష్ఠుడు. ఆయన ఎందుకు తిరిగి లేచాడు? సంఘస్థాపన నిమిత్తమై. ఆయన ఎందుకు తిరిగి లేచాడు? మన పాప క్షమాపణ నిమిత్తమై. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మన పాప క్షమాపణ నిమిత్తమై. అలాగున పాపక్షమాపణ పొందిన మనమంతా కూడా సంఘం
కాబట్టి అలాంటి సంఘమునకు, వారి మహోత్సవమునకు, ఈ మహోత్సవం ఏమిటి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అనగా మనమందరము కూడా ఏ స్థలమునకు వెళుచున్నామో, ఏ నిబంధన కింద ఉన్నామో, ఏ అధికారం కింద ఉన్నామో ఆ సంగతిని ఈ రచయిత రాస్తూ ఉన్నాడు. సంపూర్ణులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారి చెంతకు, వారి ఆత్మల చెంతకు మనం కూడా ఆత్మరూపులుగానే వెళ్ళగలుగుతూ ఉన్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, ఇది నా నిబంధన రక్తం అని అన్నాడు. అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని ప్రభు అన్నాడు. ఆ రక్తమునకు హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, ఆయన దగ్గరికి మీరు వచ్చారు. హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ క్రిందికి మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు. హెబేలు కంటే శ్రేష్టముగా ఏం పలుకుతుంది? హెబేలు హతసాక్షి. హతసాక్షుల రక్తం ఏమని పలుకుతుంది అని అనగా ఇలాగన వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రదండన చేయక ఉందువని బిగరగా కేకలు వేసిరి. హెబేలు రక్తం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని అన్నాడు. ఏమని మొరపెట్టుచున్నది? ఎరగం. నీ తమ్ముని యొక్క రక్తం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అనే మాట దేవుడే హెబేలుతో పలికిన విషయాన్ని మనము ఎరుగుదాము. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. ఆ మొర ఏమిటో మనము ఎరగం. అసలు హెబేలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హెబేలును గూర్చిన సంగతులు ఏమీ తెలియవు. బ్రతికి ఉన్నప్పుడు అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడి రక్తం ఏమని మొరపెట్టిందో దేవుడు మనకు చెప్పలేదు. కానీ అతడు జీవించి మాట్లాడని వాడు, అతని గురించి దేవుని వాక్యం చెప్పే సంగతి ఏమిటంటే, ఈ హెబేలు మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అని ఉంది. బ్రతికినప్పుడు అతడేం మాట్లాడలేదు, కానీ చనిపోయిన తర్వాత మృతి పొంది కూడా అతడు మనతో మాట్లాడుతున్నాడంట. అంటే జీవన విధానమును గూర్చి, విశ్వాసమును గూర్చి, నీతిని గూర్చి మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన జీవితమే ఒక మాట. అతని జీవితం ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు హెబేలు. కానీ వారి రక్తం ఏమని మొరపెడుతుందో మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలే. ప్రతీకారం తీర్చుకోమని. కానీ యేసునొద్దకు వచ్చాము. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఇది అనేకుల నిమిత్తమై చిందించబడుచున్న నిబంధన రక్తం అని అన్నాడు. తర్వాత ఆయన స్వరాన్ని మనం వినగా, ఎవరిని వినబడుతుంది ఆయన స్వరం? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి స్వరము మనకు వినబడుతుంది. అవతల చూడగా హతసాక్షుల ప్రతీకార స్వరం మనకు వినబడుతూ ఉంటే, యువతల క్షమాపణ స్వరం మనకు వినపడుతూ ఉంది. కాబట్టి మనం ప్రతీకార స్వరం కిందికి రాలేదు, క్షమాపణ స్వరం క్రిందికి వచ్చాం. సంఘటన ఒకటే, కానీ స్వరాలు వేరు. సంఘటన ఏమిటి? హెబేలు హింసించబడ్డాడు, చంపబడ్డాడు. అతని రక్తం నేలలో కలిసిపోయింది. అతని రక్తాన్ని నేల త్రాగింది. ప్రభువు కూడా హింసించబడ్డాడు.
ఆయన రక్తాన్ని నేల త్రాగింది. కానీ ఈయన క్షమించమని కేకలు వేశాడు. హేబేలు అటు కాదు. అతని రక్తము యొక్క స్వరం నేల నుండి మొర్రపెట్టుచున్నది. మొరపెట్టుచున్నది అంటే తనకి ఏదో కావాలని కోరుకుంటుంది కదా, ఏదో చేయమని అడుగుతుంది కదా దేవుణ్ణి. ఇక్కడ మాత్రం క్షమించమని ఆయన అడిగాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ఆ స్వరం తన ప్రక్కన ఉన్న దొంగను మార్చింది, క్రింద ఉన్న శతాధిపతిని మార్చింది. ఈ రక్తం కిందకి మీరు వచ్చి ఉన్నారు. ఇది శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. ఇవన్నీ హెచ్చరిక మాటలే కదా. బుద్ధి చెప్పడం అంటే మనం ఎరగని సంగతి ఏం కాదు. ఎందుకు బుద్ధి చెప్పించుకోవాల్సి వస్తుంది? బుద్ధి బాగలేనప్పుడే కదా. బుద్ధి బాగలేనప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఇతరుల ద్వారా ఆయన నీ జీవితాన్ని మార్చుకోమని చెబుతున్నాడు. కాబట్టి ఏ సంఘానికి వెళుచున్నావో ఆ దేవుని దాసుడు నీకు బుద్ధి చెప్పుచుంటే జీవితాన్ని మార్చుకో, అవసరం. అలాగే దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చి నీ మనసాక్షిని కూర్చుతూ ఉంటే బుద్ధి తెచ్చుకో, అవసరం. అది దైవ గ్రంథం చెబుతున్న మాట. అది వారు నిరాకరింపకున్నట్లు మీరు చూచుకొనుడి అని వ్రాయబడి ఉంది. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని, భూమి మీద ఉండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. పోలికలు వినుక్కుంటూ వస్తూ ఉన్నాం. ఏమిటి ఆ పోలిక అంటే 12వ అధ్యాయము 10వ వచనంలో తల్లిదండ్రులు మనం శిక్షిస్తే లోబడి భయభక్తులు కలిగి ఉంటాము కదా, మన ఆత్మలకు తండ్రి అయిన వాడు శిక్షిస్తే మనం లోబడాల్సిందే కదా అన్నట్టు, భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారిని మీరు నిరాకరిస్తే తప్పించుకోలేరు కదా. అంటే మీకు బుద్ధి చెప్పేవాళ్ళు వారిని మీరు నిరాకరించితే, ఒకవేళ శిక్షించే అవకాశం ఉంటే వారు మిమ్మల్ని శిక్షిస్తారు. వారు మిమ్మల్ని శిక్షించకపోయినా బుద్ధి బాగలేదు కాబట్టి మీ క్రియలను బట్టి అయినా సరే మీరు శిక్షించబడతారు. భూమి మీద మీకు బుద్ధి చెప్పే వాళ్ళని మీరు నిరాకరించితే తప్పించుకోలేనప్పుడు, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్నటువంటి దేవుణ్ణి మీరు నిరాకరించితే తప్పించుకుంటారా? తప్పించుకోలేరు సుమా. అనవసరంగా జీవము గల దేవుని చేతిలో పడతారు. అది భయంకరమైన విషయం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన సంగతి. ఆయన జోలికి వెళ్ళవద్దని దేవుని వాక్యం ఆదేశిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. ఆయన జోలికి వెళ్ళొద్దని. కనుక ఎప్పటికైనా సరే గద్దించి బుద్ధి చెప్పుచున్న దేవుని దాసులను తృణీకరించకండి, నిరాకరించకండి, స్వీకరించండి, బుద్ధి మార్చుకోండి. ఇంకా మారు మనసు పొందకపోతే కూడా బుద్ధి మార్చుకోండి, దేవునికి జీవితాన్ని అప్పగించండి. 26వ వచనం, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచు ఉన్నది. ఆయన శబ్దము భూమిని చెలింపచేసెను గాని అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని ఎప్పుడు? ధర్మశాస్త్రమును అనుగ్రహించుచు ఉన్నప్పుడు
భూకంపము, ఉరుములు, మెరుపులు కలిగాయి. అప్పుడు భూమిని ఆయన చెల్లింపజేశాడు. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా చెల్లింపజేస్తాను అని అంటున్నాడు కదా. ఇంకొకసారి అనే మాట చెల్లింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడి ఉన్నట్లు చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నవి కదా. అంటే ఆయన మాటకు కంపించినవన్నీ కూడా కనిపించకుండా పోతాయి, ఆయన మాటకు కంపించనివన్నీ కూడా నిలబడి ఉంటాయి. ఆయన మాటకు ఏవి అంతరించిపోవాలో అవి అంతరించిపోతాయి, ఆయన మాటకు నిలిచేవన్నీ కూడా నిలుస్తాయి అని దాని భావం. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. కాబట్టి భూసంబంధమైనవన్నీ కూడా చెలించిపోతాయి, ఆయన మాటకు చెలించిపోనివన్నీ కూడా నిలకడగా ఉంటాయి. భూసంబంధమైన ప్రతిది కూడా ఆయన మాటకు చెల్లించిపోయేదే. పరసంబంధమైనవి మాత్రమే నిలిచి ఉంటాయి, నిలకడగా ఉంటాయి. మనం భూసంబంధమైన వారమైతే మనం కూడా చెలించిపోయే వాటితో నశించిపోయే వాటితో నశించిపోతాం. కాబట్టి మనం నశించిపోని వాటికి వారసులుగా ఉండాలి. అదే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట. గనుక వాటికి మనం వారసులుగా ఉందాము, ఆ శబ్దాన్ని మనం విందాము, ఆ స్వరాన్ని విని లోబడదాము అని ఈ రచయిత మాట్లాడుతూ ఉన్నాడు. 29వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, ఫైనల్గా చివరిగా అంతం ఏమిటంటే నిశ్చలమైన రాజ్యమును పొంది. అది నిశ్చలమే గనక అయితే మనము నిశ్చలమే. మిగతావన్నీ చెలించిపోయేవి, కదిలిపోయేవి. ధర్మశాస్త్రం కదిలిపోయేది, కృప నిశ్చలమైంది. మనం నిశ్చలమైన వారమై నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాం. గనుక జాగ్రత్త, ఆయన చేతిలో పడకుండా ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయనకు ఇష్టంగా మనం జీవించాలని దేవుని వాక్యం కోరుతూ ఉంది. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, కృప అని అనగా మనలను జీవింపచేయనది, మనమేమై ఉన్నామో దానికి కారణభూతమైనటువంటిది. కాబట్టి అట్టి కృపను కలిగి వినయ భయభక్తులతో, వినయ భయభక్తులతో, భయభక్తులు వినయంతో కూడినవై ఉండాలి. వినయం అనేటువంటిది నటన కాకూడదు. మనుషుల ఎదుట కావచ్చునేమో కానీ దేవుని ఎదుట కాకూడదు. వినయం అని అనగా దేవునికి సంపూర్ణ విధేయత అని అర్థం. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఎంత మంచి మాట! మనుషులకు నచ్చిన సేవ కాదు, దేవునికి ప్రీతికరమైన సేవ. మనుషులకు నచ్చినట్లుగా చేస్తే మనుషుల దాసులం అవుతాం, దేవునికి నచ్చినట్లుగా చేస్తే దేవుని దాసులం అవుతాం. కాబట్టి మనం దేవుని దాసులమగునట్లుగా సేవ చేద్దాం, ఇష్టపూర్వకంగా సేవ చేద్దాం. మన పని మన క్రియలు మనుషుల ఎదుట కాదు నిలవబడాల్సింది. మన క్రియలు మన పని దేవుని ఎదుట నిలవబడాలి అనేటువంటి సంగతిని మనం మరువక ఆయనకు ఇష్టలమై ప్రియులమై సేవ చేయాలని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నేను మనుషులకు దాసుడనైతే దేవునికి దాసుడను కాకపోదు, మనుషులను సంతోషపెడితే దేవుని దాసుడను కాకపోదును అన్నాడు. ఈ దినములలో దేవునికి ప్రీతికరమైన సేవ అన్నటువంటిది, ఈ దినములలో దేవునికి ప్రీతికరమైన సేవ అనేటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది అని చెప్పడానికి విచారంగా ఉంది. ఎందుకంటే అందరూ మనుషులను మాత్రమే సంతోషపెట్టుటకు ఇష్టపడేవాళ్ళుగా ఉన్నారు. మనుషులు చూసే సేవను, మనుషులకు నచ్చిన సేవను, మనుషులు నచ్చే వాక్యాన్ని, మనుషులకు ఇష్టమైన వాక్యాన్ని మాత్రమే అందించే వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు. అందుచేత అట్లా కాకుండా దేవునికి ప్రీతికరమైన సేవను చేద్దాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు.
దహించు అగ్ని. అగ్ని రెండు విధాలుగా చేస్తుంది. మొదటిది, అది కాల్చి వేయబడే లక్షణం కలిగిన ప్రతిదాన్ని కాల్చి పడేస్తుంది. ఇక అది కనిపించకుండా చేస్తుంది, పనికి రాకుండా చేస్తుంది, బూడిదగా మార్చి పడేస్తుంది, దాని రంగు, రుచి, ఆకారం అంతటిని తీసి పడేస్తుంది. కాల్చబడని దానిని ఏం చేయలేదు, కాల్చబడని దానిని ఏమి చేయలేదు. ఒకవేళ కాల్చబడేవి ఏవైనా ఉంటే కనుక బంగారం లేక మిగతావన్నీ శుద్ధి చేయగలుగుతుంది. మొదటిగా అగ్ని నిర్మూలన చేస్తుంది లేదా శుద్ధి చేయగలుగుతుంది. ఇప్పుడు భౌతికంగా కూడా చూడగా అగ్ని ఎక్కడైనా అంటిస్తే మొత్తం ఏవైనా కాలిపోతాయి అగ్ని దెబ్బకు. అదే అగ్ని అది పొయ్యి దగ్గరికి రాగా దానివల్ల మనకు వంట, క్షేమం, రుచికరమైన భోజ్యములు మనకు దొరుకుతాయి. కాబట్టి ఆయన దహించు అగ్ని, ఆయన దహించి పడేస్తాడు లేదా ఆయన శుద్ధి అయినా చేస్తాడు. మనం దహించి వేయబడకుండానట్లుగా, మనం శుద్ధి చేయబడినట్లుగా ఆయన ఎదుకొచ్చుట మంచిది. ప్రియులారా, ఇదేమైతేనేమి ధర్మశాస్త్రం కింద మనం కృప కింద ఉన్నాము అనే ఆ శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టలమై జీవిద్దాం. ఏ విధంగా? ఆయన మన కొరకై సిలువను సహించాడు కదా, మనం కూడా శ్రమలలో సహనాన్ని కలిగి ఉందాం. ఆయన తండ్రి కుమారులను శిక్షించు రీతిగా తాను ప్రేమించే వాళ్ళని శిక్షిస్తాడు కదా, అలాగే ఆయన మనల్ని శిక్షించినప్పుడు కూడా మనం వాటిని సహిద్దాం. అలాగే పరిశుద్ధతను, సమాధానం కలిగి మనం జీవిద్దాం. చేదైన వేరు ఏదైనా ఉందేమో పరీక్షించుకొని బ్రతకదాం. మనం ధర్మశాస్త్రం నుంచి కృపకు వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి నిశ్చలమైన రాజ్యం మనకుంది. అందువలన చంచలులముగా బ్రతకకుండా నిశ్చలమై శ్రేష్టంగా ఆయనకిష్టలుగా జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగున ప్రీతికరమైన జీవితాన్ని జీవిద్దాం, అలాంటి సేవను చేద్దాం, ఆయనకి ఇష్టమై జీవిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువు నాకు అందుబాటులోనికి రాకపోతే, రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువునకు మీ జీవితాన్ని అప్పగించండి, క్షేమాన్ని పొందండి. ప్రభు మిమ్మల్ని కనికరించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములను, వందనములను మేము చెల్లించుకుని ఉన్నాం. నీ ప్రేమ మా జీవితాల్లో గొప్పది, శ్రేష్టమైనది, అపారమైనది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈలాగున మేము మీ పాద సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. మీ వాక్యమును వినుచు శ్రద్ధ కలిగిన వారమై హెచ్చరిక, జాగ్రత్త కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీకు ఇష్టమైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. నిశ్చలమైన రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప మాకివ్వండి. ప్రీతండి, మరి అలాగే మీ మాట్లాడిన వారందరినీ దర్శించి వారి భౌతిక అవసరతలను తీర్చి ఆదరించి మహిమను పొందమని, కనికరం చూపించమని, బలపరచుదురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.